వెల్కమ్ టు ప్రజావాణి న్యూస్. దిస్ ఇస్ కుమారి. తెలంగాణ కాంగ్రెస్ మరో పోరాటానికి దిగబోతుంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ధ్వంసం ఘటనలో అరెస్ట్ అయిన వారి కోసం న్యాయ పోరాటం చేసేందుకు సిద్ధమవుతుంది. అగ్నిపథక్ నిరసనకారుల తరపున లీగల్ ఫైట్కు రెడీ అవుతుంది. దీనికి సంబంధించి పార్టీ ఆధ్వర్యంలో సుక్షితులైన న్యాయవాదులను నియమించనున్నారు. కోర్టులో నిరసనకారుల తరపున వాదనలు వినిపించేందుకు లాయర్ల బృందాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఇందులో భాగంగా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఇవాళ చెంచల్గూడ జైలుకు వెళ్లారు. జైల్లో ఉన్న నిరసనకారులతో ఆయన మాట్లాడారు. మరోవైపు న్యాయ సలహా కోసం గాంధీ భవన్లో టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా వివిధ రాష్ట్రాలలో ఉన్న శాసనసభలలో చర్చించి చివరికి లోక్సభ రాజ్యసభలో చట్టసభలలో చర్చించిన తర్వాత ఇంత కీలకమైన నిర్ణయం తీసుకున్నుంటే ఈ దేశంలో ఈ గందరగోళ పరిస్థితులు వచ్చుండేటివి కావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు అగ్నిపథ్ అనే ఒక స్కీమ్ తీసుకురావడం ద్వారా దేశ భద్రతను శాశ్వతంగా ప్రమాదంలోకి నెట్టేసి ఆర్మీ నియామకంలో 17 సంవత్సరాలు పనిచేసి 17 సంవత్సరాల తర్వాత రిటైర్ అయిపోయి మాజీ సైనికుల హోదాలో వివిధ ప్రభుత్వ రంగ సంస్థలలో రాష్ట్రంలో కేంద్రంలో ఉద్యోగ రిజర్వేషన్ల అవకాశం ఉండి దేశం కోసం పోరాడిన సైనికులకు ప్రత్యేకమైన గౌరవం ఇచ్చే చట్టాలు శాసనాలు ఈ దేశంలో అమలు జరుగుతుంటే ఆ చట్టాలను శాసనాలను పక్కన పడేసి 4 సంవత్సరాల కోసమే ఈ దేశంలో ఉండే యువతను ఆర్మీలో రిక్రూట్మెంట్ చేసుకొని అందులో 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి 3.5 సంవత్సరాలు ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు ఇస్తా అని చెప్పి అత్యంత కీలకమైన నిర్ణయాన్ని హడావిడిగా తీసుకోవడం జరిగింది. ఈ హడావిడి నిర్ణయం వల్ల కోట్లాది మంది యువకులు ఈ దేశంలో తమకు భవిష్యత్తు లేదు, దేశానికి భద్రత లేదు, నరేంద్ర మోడీ గారికి చెబితే వినే పరిస్థితులు లేవు. కాబట్టి దేశం నలుమూలలా మూకుమ్మడిగా కోట్లాది మంది యువకులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు చేపట్టి నిరసన తెలపడం జరిగింది. ఇవాళ నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకంలో భారత సైన్యంలో కేవలం 4 సంవత్సరాలు పనిచేసి ఇంటికి పోతే వాళ్లకు మాజీ సైనికుడు హోదా కానీ వాళ్లకు పెన్షన్ కానీ అదేవిధంగా వైద్య సహాయ సహకారాలు కానీ లేవు. అడ్డమీది కూలీలాక పని చెయ్యాలి, జీతం తీసుకొని ఇంటికి పోవాలి. వాళ్ళకి ఎలాంటి వైద్య అవకాశాలు కానీ వాళ్ళ పిల్లలకు విద్యా అవకాశాలు కానీ వాళ్ళ యొక్క భవిష్యత్తుకు పెన్షన్ అనే పథకాన్ని కానీ లేకుండా చేసి ఆర్మీలో పనిచేసే సైనికులను గందరగోళానికి నెట్టేసిండు. ఇట్లాంటి పరిస్థితుల వల్ల దేశభక్తి క్షీణించి అసలు 6 నెలల ట్రైనింగ్లో నేర్చుకోవాల్సినంత నైపుణ్యాన్ని నేర్చుకోకపోతే యుద్ధం జరిగినప్పుడు మన సైనికులు ఎక్కువ మంది చచ్చిపోవడానికి లేదా యుద్ధంలో ఓడిపోవడానికి కారణమవుతుంది. గతంలో 17 సంవత్సరాల సర్వీస్లో 2 సంవత్సరాలు కఠినమైన శిక్షణ పొందే వాళ్ళు జవాన్లు, 2 సంవత్సరాల తర్వాత 15 సంవత్సరాలు ఆర్మీలో పనిచేసేవాళ్ళు. దాంతో వాళ్ళు మానసికంగా భౌతికంగా దేహదారుఢ్యం కూడా కఠినమైన శిక్షణతోటి దేశాన్ని ఒక బలంగా కాపాడే ప్రయత్నం చేశారు. ఇవాళ 6 నెలల్లో నేర్చుకునేది లేదు. ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు అడ్డుకోవడానికి కూడా అవకాశం తక్కువ ఉంది. 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాలలో ఉన్న యువత ఆర్మీకి సెలెక్ట్ అయితే ఉదాహరణకు 18 సంవత్సరాల పిల్లగాడు ఆర్మీ జవాన్కి ఎన్నికైతే 4 సంవత్సరాలు ఉద్యోగం చేస్తాడు. 22 సంవత్సరాలకు వాడు ఆర్మీ నుంచి బయటకు వస్తే ఎలాంటి ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద తిరగాల్సిన పరిస్థితి. అంటే వాడు జీవితంలో అడుగు పెట్టకంటే ముందే వాడు ఉద్యోగం కోల్పోతాడు. దీనివల్ల సమాజంలో అశాంతి, భద్రత లేకపోవడము, ప్రభుత్వాల మీద నమ్మకం లేకపోవడము, అనాలోచితమైన చర్యల వల్ల దేశ భద్రతకే ప్రమాదం ఏర్పడే పరిస్థితి వచ్చింది. అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా
నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకాన్ని తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకొని 2020 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం ఆర్మీ జరిపిన దేహదారుఢ్య పరీక్షలలో అదేవిధంగా వైద్య పరీక్షలలో పాస్ అయ్యి రాత పరీక్షకు ఎదురు చూస్తున్న విద్యార్థులకు తక్షణమే రాత పరీక్షలు నిర్వహించి వాళ్ళను ఆర్మీలో తీసుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ప్రతి సంవత్సరం 60,000 నియామకాలు చేపట్టాల్సిన ప్రభుత్వం కోవిడ్ని అడ్డం పెట్టుకొని 3 సంవత్సరాల నుంచి దాదాపుగా నియామకాలు చేపట్టలేదు. ఈరోజు ఆర్మీలో 2 లక్షల జవాన్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి సంవత్సరం 60,000 మంది ఉద్యోగ పదవీ విరమణ చేసి బయటికి పోతున్నారు. గత 3 సంవత్సరాల నుంచి దాదాపుగా 1,80,000 మంది జవాన్లు రిటైర్ అయిపోయినారు. ప్రతి సంవత్సరం నియమించాల్సిన 60,000 మంది ఈ కోవిడ్ వల్ల 3 ఏళ్లు నియామకాలు జరగలేదు. దాంతో సైనికుల కొరత ఏర్పడ్డది. పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర రక్షణ శాఖ మంత్రి సమాధానం ఇచ్చాడు. అదేవిధంగా 2020లో పరీక్షలు పాస్ అయిన వాళ్లకు రాత పరీక్షలు నిర్వహించాల్సిన కేంద్ర ప్రభుత్వం నిర్వహించకపోవడం వల్ల 2 సంవత్సరాల నుంచి ఈరోజు దాదాపుగా వేలాది మంది యువకులు రాత పరీక్షకు ఎదురు చూస్తూ కోచింగ్ సెంటర్లకు శిక్షణ పొందుతున్నారు. ఇప్పుడు నేను లోపల చాలామంది జైల్లో ఇప్పటి వరకు రైల్వే పోలీసులు 55 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసిండ్రు. 55 మందిలో చాలా మంది నేను పేర్లు అడిగిన, చాలా మంది తండాల నుంచి గూడాల నుంచి మారుమూల పల్లెల నుంచి ఎస్టీల పిల్లలు ఎక్కువ, ఎస్సీ బీసీల పిల్లలు ఎక్కువ. 55 మందిలో లోపల ఉన్న వాళ్ళ 50 మంది ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పిల్లలు ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు చదువు లేదు. వాస్తవంగా వాళ్ళ పిల్లలు హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో శిక్షణ పొందుతున్న తల్లిదండ్రులు అనుకుంటారు. వాళ్ళ పిల్లలను సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన నిరసన కార్యక్రమాలలో విపరీతమైన సెక్షన్లు పెట్టి ఐఎస్ఐ తీవ్రవాదుల మీద పెట్టిన దానికంటే దారుణమైన సెక్షన్లు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జైలుకు పంపించిన సంగతి వాళ్ళ తల్లిదండ్రులకు తెలియదు. నేను చాలామంది విద్యార్థులను అడిగిన, మిమ్మల్ని అరెస్ట్ చేసిన గతి మీరు జైల్లో ఉన్న సంగతి మీ తల్లిదండ్రులకు తెలుసా అని. వాళ్ళు చెప్పడం జరిగింది ఆవేదనతోని దుఃఖంతో. మా తల్లిదండ్రులు ఊర్లలో చిన్న చిన్న కూలి పనులు చేసుకుంటారు సార్, వాళ్ళకి చదువేందో ఈ ఉద్యోగం ఏందో ఈ ప్రభుత్వం పెట్టిన కేసులు ఏంటో కూడా వాళ్ళకి తెలియదు, మేము ఎక్కడ ఉన్నామో కూడా తెలియదు. పోలీస్ స్టేషన్లు ఉంటే కనీసం మమ్మల్ని ఫోన్లు కూడా చేసుకొని మా గ్రామాలలో తెలిసిన వాళ్ళకనే చెప్దామంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ రైల్వే పోలీసులు సికింద్రాబాద్ రైల్వే పోలీస్ స్టేషన్లో దాదాపుగా 16 సెక్షన్లు పెట్టి వీళ్ళు కేసులు పెట్టారు. రైల్వే స్టేషన్లో జరిగిన విధ్వంసం మీద వందలాది మంది విద్యార్థుల మీద కేసులు పెట్టారు. దీంట్లో ప్రధానంగా 307 సెక్షన్ పెట్టారు. 307 అంటే హత్యాయత్నం. హత్యాయత్నం సెక్షన్ పెట్టే ముందు పోలీసులు కేంద్ర ప్రభుత్వం బుర్ర అప్లై చేయాలి. హత్యాయత్నం ఈ వేలాది మంది అందరినీ హత్య ప్రయత్నం చేసిండ్రా. ఈరోజు న్యాయపరమైన చిక్కు ప్రశ్న, అసలు చంపాలనుకున్నది ఎవరిని, చంపుదామనుకున్నది ఎవరు? గుడ్డిగా వాళ్ళని బయటికి రానియొద్దు, వాళ్ళకి భవిష్యత్తులో ఉద్యోగాలు రానియకుండా అడ్డుకోవడానికి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ 16 పెట్టి దీంట్లో 307 లాంటి సెక్షన్లను కూడా పెట్టడం జరిగింది. నేను ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, 307 ఇంతమంది మీద మూకుమ్మడికి ఎట్లా పెడతారు మీరు? మీరు చేసిన విచారణ ఏంది? మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటివి? ఇవాళ అందులో ఉన్న పిల్లల్ని అడిగితే మేము రైల్వే స్టేషన్లో నిరసన తెలపడానికి వెళ్ళి నిరసన ఫ్లెక్సీలు పట్టుకున్నాం తప్ప మేము ఎలాంటి విధ్వంసానికి పాల్పడలేదు సార్. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి కదా, లేకపోతే టీవీల కెమెరాలు ఉన్నాయి కదా, మేమందరం ఏ విధ్వంసానికి పాల్పడ్డామో ఆధారాలను బయట పెట్టమన్నాడు సార్. మాకు సంబంధమే లేదు. మేమందరం కలిసి రైల్వే స్టేషన్ ముందర నిరసన తెలుపుదామని వెళ్ళాము. అక్కడికి వెళ్ళినాక జరిగిన లాఠీ చార్జీలో ఇతర విషయాలలో కొంతమంది పిల్లలు అక్కడున్న ఆస్తులను ధ్వంసం చేసిండ్రు. వాళ్ళ మీద పెట్టాల్సిన కేసులన్నీ మా మీద పెడితే మాకు జీవితంలో మళ్ళీ ఉద్యోగం రాదు. బయట సమాజంలో మేము ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన వాళ్ళుగా, విధ్వంసకారులుగా సమాజం మమ్మల్ని చూసే పరిస్థితి ఉన్నది. మేము ఏ ముఖం పెట్టుకొని ఉద్యోగం లేకుండా ఇలాంటి కేసులు కట్టుకొని ఊర్లోకి వెళ్ళాలి సార్ అని ఆ పిల్లలు దుఃఖంతో
బాధతో చెప్పారు. నేను అడుగుతున్న కేంద్ర ప్రభుత్వాన్ని, రైల్వే పోలీసులను అడుగుతున్నా, మీరు ఇంత గుడ్డిగా ఇంతమంది మీద 307 ఐపీసీ ఎట్లా పెడతారు? నిజంగా ఎవరైనా దాడులకు పాల్పడితే ఎవరినైనా చంపాలనుకుంటే హత్యాయత్నం చేస్తే వాళ్ళ మీద పెట్టండి, అంతే తప్ప నిరసన తెలపడానికి వచ్చిన వాళ్ళ అందరి మీద అడ్డమైన సెక్షన్లు పెట్టి నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెడితే ఈ సెక్షన్ల ప్రకారం ఇంకెన్నటికి వాళ్ళ జీవితంలో ఉద్యోగం రాని పరిస్థితులు, ఇంకెన్నటికి వాళ్లకు ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత రాలేని పరిస్థితి. అంటే ప్రభుత్వం తీసుకున్న తప్పుడు నిర్ణయాలను మీరు ఉన్న పలంగా మీకు తోచిన చట్టాన్ని తెచ్చి దేశం యువత నెత్తి మీద రుద్దాలనుకుంటే వాళ్ళు ప్రభుత్వానికి నిరసన తెలిపితే నరేంద్ర మోడీ గారు దుర్మార్గంగా ఇలాంటి సెక్షన్లు పెట్టి దేశంలో ఉండే యువతను అణచివేయాలని చూస్తారా? ఛాయ్ అమ్ముకునే మిమ్మల్ని ఈ దేశ ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశంలో ఉండే యువకులకు మీరు ఇచ్చే నజరాన ఇదేనా అని చెప్పి నేను నరేంద్ర మోడీ గారిని అడుగుతున్నా. అందుకే కాంగ్రెస్ పార్టీ విస్పష్టంగా ఈ దేశంలో ఉండే కోట్లాది మంది యువకుల పక్కన నిలబడాలని నిర్ణయించుకున్నాం. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గంలో ప్రజా ప్రస్థానం యాత్ర కొనసాగిస్తున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల. భరాకత్ గూడెం నుంచి 104వ రోజు పాదయాత్ర ప్రారంభించారు. చిల్కూరు మండలం పోలేరుగూడెం, బేతవోలు, చెన్నారిగూడెం గ్రామాల మీదుగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ యాత్ర కొనసాగిస్తున్నారు షర్మిల. రాజశేఖర్ రెడ్డి బిడ్డకు స్వాగతం పలకటానికి ఈ మాట ముచ్చట కార్యక్రమంలో మీరు కూడా మీ సమస్యలు మాట్లాడడానికి ఇంతమందిగా తరలి వచ్చారు. ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటుంది. జై షర్మిలక్క. కేసీఆర్ గారు ఒక్కసారి కాదు 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. సరే 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు కదా, మీ సమస్యలు ఏమైనా 2వ సారైనా తీరాయా అంటే తీరాయా? రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? మహిళలకు 0 వడ్డీకే రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి అన్నాడు కదా, ఇచ్చాడా? అల్లుడు వస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు, ఇచ్చాడా? 3 ఎకరాల భూమి ఇచ్చాడా? పోడు పట్టాలు ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్ ఇచ్చాడా? ఉచిత ఎరువులు అన్నాడు కదా, ఇచ్చాడా? ఎస్టీలకు, మైనారిటీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చాడా? ఇచ్చిన ఒక్క మాట అయినా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్కటంటే ఒక్క మాట కూడా నిలబెట్టుకోవాలి. ఈరోజు ఎంతో మంది 4-5 సంవత్సరాలుగా పెన్షన్లకు అప్లై చేసామమ్మా, పెన్షన్ ఇచ్చే దిక్కు కూడా లేదు ఈ దిక్కుమాలిన తెలంగాణ రాష్ట్రంలో. అంటే ఈ కేసీఆర్ గారి పరిపాలన ఎంత దయనీయంగా, దరిద్రంగా ఉందో ఆలోచన చేయండి. 4 సంవత్సరాల నుంచి, అంతకు ముందు కూడా కేసీఆర్ గారు ఇంట్లో ఒకరికే కదా పెన్షన్ ఇచ్చేది. మరి పెద్ద కొడుకు నేను పెన్షన్లు ఇస్తానన్నాడు కదా, మరి పెద్ద కొడుకు అయితే ఒకరికి అన్నం పెడతాడా? ఒకరికి అన్నం పెట్టి ఇంకొకరి పస్తుండంటూ అని చెప్తాడా? పెద్ద కొడుకు అంటే ఒకరు తినండి, ఒకరు బతకండి, ఇంకో చచ్చిపోండి అని చెప్తాడా? పెద్ద కొడుకు అంటే ఇద్దరికి అన్నం పెట్టాలి కదా. ఇద్దరికి పొట్టలు వేరైనప్పుడు, మందులు వేరైనప్పుడు మరి ఖర్చులు కూడా వేరే ఉంటాయి కదా. మరి అలాంటప్పుడు ఎంతమంది ముసలి వాళ్ళు ఉంటే అంతమందికి పెన్షన్లు ఇవ్వాలి కదా. మరి కేసీఆర్ గారు ఇస్తున్నాడా? ఇలాంటి పెద్ద కొడుకు ఎవ్వరికీ ఉండొద్దు. సామాజిక న్యాయం చేసేది బీజేపీనే అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసీలకు అవకాశం ఇచ్చిన మోడీ జేపీ నడ్డాకు ధన్యవాదాలు తెలిపారు. జూలై 3న జరిగే ప్రధాని మోడీ సభకు గిరిజన, ఆదివాసులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. మైనారిటీ వర్గానికి చెందిన అబ్దుల్ కలాంను, ఎస్సీ వర్గానికి చెందిన కోవింద్ను రాష్ట్రపతిగా చేసిన ఘనత బీజేపీదే అన్నారు. అలాగే ఈసారి ఎన్టీ వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేయబోతున్నారన్నారు. ద్రౌపది ముర్ము ఎంపిక దేశవ్యాప్తంగా ఎస్టీ సామాజిక వర్గానికి దక్కిన గుర్తింపు అన్నారు. వాళ్ళందరినీ మరొక దరి చేసుకోవాలి, వాళ్ళందరికీ అవకాశం ఇవ్వాలని చెప్పి ఒక ఆలోచనతోని వాళ్ళ ద్రౌపది ముర్ము గారిని దేశానికి ఒక రాష్ట్రపతి అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. అందుకే అంబేద్కర్ గారు అదే భావించారు, ఈ దేశంలో కులాలకు అతీతంగా ఈ దేశంలో ప్రతి వ్యక్తి, ప్రతి పేదవాడికి సమాన హక్కులు కల్పించాలి, అందరు కలిసిమెలిసి ఉండాలి అని చెప్పి ఒక స్ఫూర్తితోని బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తినిచ్చిండో. అందుకే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ప్రభుత్వం కూడా సబ్కా సాత్, సబ్కా వికాస్,
सबका विश्वास, सबका प्रयास, ఆ విధానంతో ఆ నినాదంతో ఇలా దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యం వెళ్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించి, బడుగు బలైన వర్గాలకు సంబంధించి అందరి విషయాల్లో ఆలోచించి అందరి కష్టాలు తెలుసుకొని వాళ్ళకు కూడా రాజ్యాధికారం రావాలి, పేదవారు కూడా రాజ్యాధికారం రావాలని చెప్పి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి అన్ని వర్గాల ప్రజలను ఆదరించి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసినటువంటి పార్టీగా మన దేశ ప్రజలకు గుర్తిస్తున్న తరంలో మంత్రివర్గ విస్తరణలో కూడా 27 మంది బీసీలను మంత్రులుగా చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. 11 మంది ఎస్టీలకు సంబంధించి కేంద్ర మంత్రులు చేసిన ఘనత భారతీయ జనతా పార్టీది. కాబట్టి ఇటువంటి ఆలోచనతో దాంతోపాటు దేశంలో అగ్రవర్ణాల్లో ఉన్న పేదలు కూడా ఇబ్బంది పడుతున్న భావించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించిన ఘనత భారతీయ జనతా పార్టీ. పేదవాడు పేదవాడే, ఏ వర్గంలో ఉన్నా ఏ కులంలో ఉన్నా పేదవాడు పేదవాడే, పేదవాడిని దరి చేసుకోవాలి, ఈ పేదరిక నిర్మూలన జరగాలి, పేదవానికి న్యాయం జరగాలని చెప్పి ఆలోచనతోని పేదలకు సంక్షేమ పథకాలు, పేదల అభివృద్ధి కోసం అనేక ఆలోచనతోని అనేక సంస్కరణ తీసుకొచ్చినటువంటి గొప్ప పార్టీ భారతీయ జనతా పార్టీ, గొప్ప ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. అంత గొప్ప వ్యక్తి నరేంద్ర మోడీ అని చెప్పి ఇలా భావించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు ద్రౌపది ముర్ము గారికి వారిని భారతీయ జనతా పార్టీ తరఫున, ఎన్డీఏ తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినటువంటి జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారికి, ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రజల తరఫున వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎస్టీ జాతి అంతా కూడా కొనివ్వాల్సిన అవసరం ఉంది. ఎస్టీ జాతి చీలదు. ఇవాళ ఎస్టీ జాతికి దేశంలో ప్రపంచంలో సరైన గౌరవం దక్కే విధంగా నేను ఎస్టీ అని చెప్పి తలెత్తుకొని తిరిగే విధంగా చేసినటువంటి నరేంద్ర మోడీ గారికి కృతజ్ఞత చెప్పాలంటే 3వ తారీఖు నాడు హైదరాబాద్ లో జరిగినటువంటి మోడీ గారు మార్గనిర్దేశం చేసినటువంటి ఆ బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ జాతి మొత్తం కదిలిరావాలి, సకుటుంబ సమేతంగా తరలిండి. మోడీ గారికి తప్పకుండా మనందరం కలిసి ఒక ఎస్టీ మహిళను, ఒక పేద మహిళను ఇవాళ రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మేము కృతజ్ఞత చూపిస్తున్నాం. మా ఎస్టీ జాతి తరపున కృతజ్ఞత చెప్తున్నామని చెప్పి ఒక మంచి సందేశం ఇచ్చే విధంగా, ఒక మంచి సంకేతం ఇచ్చే విధంగా మన తెలంగాణ రాష్ట్రంలోని ఎస్టీ జాతి మొత్తం కదిలి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ జాతీయ కార్యవర్గ సమావేశాలు 2-3 తేదీలో నిర్వహిస్తున్నాం. 3వ తారీఖు నాడు బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరు కలిసి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ప్రీతమైన నరేంద్ర మోడీ గారికి, జేపీ నడ్డా గారికి రాష్ట్ర శాఖ తరఫున, రాష్ట్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై. జార్ఖండ్ మాజీ గవర్నర్, ఒడిశాకు చెందిన బీజేపీ నేత ద్రౌపది ముర్ము అత్యున్నత రాజ్యాంగ పదవి అయిన రాష్ట్రపతి స్థానానికి ఎన్డీఏ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు బీజేపీ రాష్ట్ర ముఖ్యమంత్రులు, ఇతర నేతలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా పాల్గొన్నారు. राजनाथ सिंह का नाम भी उसमें है और इसके अलावा संसदीय बोर्ड के जो सदस्य हैं वो सभी सदस्य उसके प्रस्तावक बनाए गए हैं. लिहाजा राजनाथ सिंह और प्रधानमंत्री नरेंद्र मोदी संसदीय बोर्ड के सदस्य भी हैं. दूसरे सेट में भारतीय जनता पार्टी के राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा का नाम है, जबकि राज्यों के जो मुख्यमंत्री हैं, भारतीय जनता पार्टी शासित राज्यों के मुख्यमंत्री और उनके घटक दलों के मुख्यमंत्री को प्रस्तावक बनाया गया है. तीसरा सेट जो है उसमें हरियाणा और हिमाचल प्रदेश के विधायकों को जगह दी गई है. चौथे सेट में गुजरात के विधायक हैं. और इन तमाम चारों स्टेट की अगर बात करें तो इसमें कहीं न कहीं ट्राइबल क्षेत्र से आने वाले जो विधायक हैं, सांसद हैं, उनको खास तौर पर जो ट्राइबल विधायक और सांसद हैं उनको खास तौर पर इसमें शामिल कराया गया है. क्योंकि और राजेश मैं इन तस्वीरों में देख पा रहा हूं कि जो सेट वहां दिया गया है उनकी वो जांच कर रहे हैं, उनको वो देख रहे हैं, उनको समझ रहे हैं, और उसके बाद मुझे लगता है कि नामांकन की प्रक्रिया शुरू हो गई है. अब राजेश
हाँ जी असीम, मैं सुन रहा हूँ आपको। हाँ, मैं ये कह रहा था कि इन तस्वीरों में हम दिखा रहे हैं अपने दर्शकों को कि जो तमाम सेट हैं, जो प्रस्तावक और अनुमोदक के जो तमाम 50 और 50 के सेट हैं, वो अब सुपुर्द कर दिया गया है और उसके बाद वो वहाँ पे हस्ताक्षर कर रहे हैं अधिकारी, और उनको देखने के बाद जो फॉर्मल नामांकन है वो अब इसके बाद शुरू हो जाएगा। जी बिल्कुल, आपने सही कहा असीम की जो नामांकन की जो प्रक्रिया है वो प्रक्रिया शुरू हो चुकी है और कक्ष में तमाम जो सभी जो वरिष्ठ जन हैं, जी। प्रधानमंत्री नरेंद्र मोदी समेत तमाम जो केंद्रीय मंत्रियों और राज्यों के मुख्यमंत्रियों का हमने जिक्र किया। एक भारी हुजूम के साथ संसद भवन परिसर में लाइब्रेरी से प्रधानमंत्री नरेंद्र मोदी की मौजूदगी में इन तमाम लोगों को लेकर वो सेक्रेटरी जनरल के कमरे में दाखिल हुए और वहां पर चारों सेट को समर्पित किया जा रहा है। साथ ही नामांकन की जो प्रक्रिया है उसको पूरा करने की कोशिश की जा रही है और इस तरह देश को हम कह सकते हैं कि राष्ट्रपति चुनाव के लिए जो एनडीए सत्ताधारी पार्टी की जो उम्मीदवार हैं द्रौपदी मुर्मू, वो नामांकन दाखिल कर रही हैं, जबकि जो विपक्ष के उम्मीदवार हैं यशवंत सिन्हा, वो 27 जून को अपना उम्मीदवारी का पर्चा दाखिल करेंगे और इसी के साथ राष्ट्रपति पद के जो चुनाव की उल्टी गिनती है वो शुरू हो जाएगी और देश को एक नए राष्ट्रपति। अच्छा राजेश, चूंकि हम इन तस्वीरों को, आप बाहर खड़े हैं, मैं इन तस्वीरों को अच्छे से देख पा रहा हूं, मेरा सवाल थोड़ा इससे हटकर और इसी से संबंधित है कि इस बार का जो राष्ट्रपति चुनाव है, चूंकि आप लगातार इन चीज़ों को बारीकी से देखते और समझते आ रहे हैं, इस बार का राष्ट्रपति चुनाव अगर मैं कहूँ किन मायनों में खास है, किन मायनों में ऐतिहासिक इसे कहा जाए? देखिए, खास और ऐतिहासिक इसलिए भी कहा जा सकता है कि प्रधानमंत्री नरेंद्र मोदी के नेतृत्व वाली जो सरकार है केंद्र में, वो हमेशा से प्रयोगधर्मी रही है। एक प्रयोगधर्मी योजनाओं को लाना, प्रयोगधर्मी तरीके से नए लोगों को प्रमोट करना और समाज के हाशिए पर पड़े जो लोग हैं उनको सत्ता में भागीदार बनाना, उनको सत्ता में साझेदार बनाना, ये उनकी कहीं ना कहीं एक खासियत रही है। और ये पहला मौका होगा जब देश में कोई राष्ट्रपति अगर द्रौपदी मुर्मू को चुनाव जीतने में अगर कामयाबी हाथ लगती है तो देश को पहला आदिवासी राष्ट्रपति जो है वो मिलेगा और यह कहीं ना कहीं इसका श्रेय प्रधानमंत्री नरेंद्र मोदी को जाएगा, एनडीए सरकार को जाएगा, भारतीय जनता पार्टी की सरकार को जाएगा। और उन्होंने, हम कह सकते हैं कि एक ऐसा तुरुप का पत्ता भारतीय जनता पार्टी और एनडीए की सरकार ने खेला है जहां विपक्षी जो हैं वो चारों खाने चित्त नजर आ रहे हैं, क्योंकि ये उम्मीद की जा रही थी कि आप बिहार में ही देखते होंगे कि जेडीयू और बीजेपी के बीच कई मामलों में रस्साकसी का दौर चल रहा था। ये उम्मीद की जा रही थी कि नीतीश कुमार का स्टैंड। ఏపీలో ఎన్నికలకు సమయం సమీపిస్తున్న వేళ జనసేన స్పీడ్ ను పెంచి ఇస్తున్నట్లుగా ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. జనసేన స్పీడ్ కు అనుగుణంగానే ఆ పార్టీకి కొత్తగా చేరికలు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఏపీ కేడర్లో ఐఏఎస్ అధికారిగా పనిచేసి పదవీ విరామణ చేసిన దేవి వరప్రసాద్ నేడు జనసేనలో చేరిపోయారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జనసేనాని పవన్ కళ్యాణ్ సమీక్షంలోనే వరప్రసాద్ జనసేనలో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ పిఏసి చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా హాజరయ్యారు. తూర్పు గోదావరి జిల్లా రాజోల్ నియోజకవర్గం దిండి గ్రామానికి చెందిన వరప్రసాద్ ఏపీ ప్రభుత్వంలో పలు హోదాల్లో 30 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా సేవలు అందించారు. విశ్వ క్రీడా యవనికలో ఆంధ్రప్రదేశ్ ప్రతిష్టను పెంచిన స్టార్ షట్లర్ కిడాంబి శ్రీకాంత్, డెఫ్లింపియన్ టెన్నిస్ ప్లేయర్ షేక్ జాఫ్రీను ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఘనంగా సన్మానించారు. ఈ మేరకు శుక్రవారం అమరావతిలోని సచివాలయానికి వచ్చిన వారిద్దరిని జగన్ అభినందించారు. ఈ సందర్భంగా వారి ప్రతిభను జగన్ కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి రోజా కూడా పాల్గొన్నారు. ఇటీవలే బ్యాంకాక్లో జరిగిన థామస్ కప్ను భారత్ గెలుచుకోవడంలో కిడాంబి శ్రీకాంత్ కీలక భూమిక పోషించిన సంగతి తెలిసిందే. మొత్తం 5 రౌండ్లలో భారత్ 3వ రౌండ్లను గెలవగా అందులో ఓ రౌండ్ శ్రీకాంత్ గెలిచినదే. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ మరింత మేర సత్తా చాటి రాష్ట్ర ప్రతిష్టను ఇనుమడింపజేయాలని శ్రీకాంత్ను జగన్ కోరారు. ఈ సందర్భంగా శ్రీకాంత్కు షటిల్ రాకెట్లను జగన్ బహుకరించారు.
ఇటీవల ఏపీ మంత్రివర్గ విస్తరణ తర్వాత తొలిసారిగా కేబినెట్ భేటీ జరిగింది. రాష్ట్ర సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన కొత్త మంత్రివర్గం సమావేశమైంది. 42 అంశాలను ఈ సమావేశంలో చర్చించినట్టు తెలుస్తుంది. 3వ విడత అమ్మఒడి పథకం అమలుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జూలై నెలలో అమలు చేసే జగనన్న విద్యా కానుక, వైఎస్ఆర్ వాహనమిత్ర, కాపు నేస్తం తదితర పథకాల అమలుకు ఆమోదం తెలిసింది. అంతేకాదు వివాదాస్పదమైన కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరిట నామకరణం చేసి ప్రతిపాదనకు కూడా కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. దాంతో పాటే రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కూడా చర్చించి ఆమోదించినట్లు తెలుస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఎంపికైన ద్రౌపది ముర్ము శుక్రవారం తన నామినేషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని నరేంద్ర మోదీ సహా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్లు వెంట రాగా పార్లమెంట్ సెక్రటరియేట్లో ముర్ము నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమానికి వైసీపీ నుంచి ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంభాక విజయసాయిరెడ్డి, లోక్సభలో పార్టీ నేత పెద్దిరెడ్డి వెంకట్ మిథున్ రెడ్డిలు కూడా హాజరయ్యారు. ఆర్ కృష్ణయ్య అను నేను రాజ్యసభ యొక్క సభ్యునిగా ఎన్నుకొనబడిన వాడిని శాసనం ద్వారా స్థాపితమైన భారత సంవిధానం పట్ల యథార్థమైన శ్రద్ధానిష్టలను కలిగిందుననియు, భారతదేశం యొక్క సార్వభౌమతను మరియు అఖండతను సమర్థించుననియు, నేను చేపట్టనున్న కర్తవ్యంను శ్రద్ధాపూర్వకంగా నిర్వహించుననియు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. సంతకం పెట్టి కూర్చొని సంతకం పెడతారా? తెలంగాణ పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్తో తైవాన్కు చెందిన ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ చైర్మన్ యాంగ్ లియూ భేటీ అయ్యారు. తన కంపెనీకి చెందిన ప్రతినిధి బృందంతో కలిసి హైదరాబాద్ వచ్చిన లియూ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా ఎలక్ట్రికల్ వాహనాలు, డిజిటల్ హెల్త్, ఎలక్ట్రానిక్స్, రోబోటిక్స్లపై కీలక చర్చ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటూ లియోను కేటీఆర్ కోరారు. తెలంగాణలో పరిశ్రమల స్థాపనకు ఉన్న అవకాశాలు, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలు తదితరాలకు కేటీఆర్ ఫాక్స్కాన్ బృందానికి వివరించారు. ఈ విషయాలను స్వయంగా కేటీఆర్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు.